మీద వ్యామోహంతోనే నేను ఇన్ని వేల కోట్లు సంపాదించాలి, అన్ని వేల కోట్లు సంపాదించాలని ఒక దురుద్దేశంతో తయారు చేసిన సంస్థ కాదు. అందుకే ఆయన ఇంటి పేరు గర్వంగా పెట్టుకోగలిగాడు. రేపొద్దున చిరస్థాయిగా భూమి ఉన్నంతకాలం ఈ కంపెనీ ఉండాలి, రేపు ఎంతో మంది కోట్లాది మంది ప్రజలు ఇందులో ఉపాధి పొందాలి, దీని ద్వారా నేను కూడా 4 రూపాయలు సంపాదించుకోవాలని కేవలం ఆయన లాభాన్ని సాక్రిఫైస్ చేసి మనకేం చేయట్లా. ఆయన లాభాన్ని తీసుకుంటున్నాడు. మార్కెట్లో జరిగే కొన్ని పద్ధతులకి దీనికి ఎలాంటి తేడా ఉందో తెలుసుకొని మనం ముందుకెళ్ళమని చెప్తున్నాడు. గుడ్డిగా రావద్దని చెప్తున్నాడు ముందే. నీకు ఫైనాన్షియల్ గా నీడ్స్ ఉన్నాయా, నేనేం చేస్తున్నాను గమనించు, నా ద్వారా నువ్వేం పొందగలవో తెలుసుకో, దాని తర్వాతనే నీ సొంత నిర్ణయం నువ్వు తీసుకో అని చెప్తున్నారు తప్ప నేనున్నా నీకెందుకు, నువ్వు రా నా దగ్గర పెట్టుబడులు పెట్టేయి అనే కంపెనీ అయితే మనది కాదండి. ఎలాంటి పెట్టుబడి లేకుండా నువ్వు కొంతలో ఎలా డెవలప్ అవ్వచ్చో, నీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా నువ్వు ఒడ్డెక్కొచ్చో, నువ్వు ఫైనాన్షియల్ గా ఎలా అభివృద్ధి చెందొచ్చో, నీ తరపు నుంచి వచ్చే వాళ్ళని కూడా ఎలా అభివృద్ధి చెందే పరంగా నువ్వు చేయొచ్చో, నీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఇవ్వగలను. నా దగ్గర నాలెడ్జ్ ఉంది, నేను ఒక రూట్ మ్యాప్ చూపిస్తా, ఆ రూట్ లో నడిస్తే చాలు, నడవమని మాత్రం నేను ఫోర్స్ చేయను అని చెప్తున్నారు. అలాంటి యాజమాన్యం దగ్గర మనం పనిచేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనకి భారతదేశం అనుమతులు ఉన్నాయి. భారతదేశం చెప్తున్నటువంటి సెక్యులరిజానికి సంబంధించి కూడా ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ, ఒక నిరుపేదని కానీ, ఒక ధనవంతుడని కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికీ ఈక్వల్గా ఒక అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి సంస్థ మన సంస్థ. అందుకే చెప్పగలిగా నేను ధైర్యంగా సిపిఎం పార్టీ సిద్ధాంతాలు మా కంపెనీలో ఉన్నాయని చెప్పేసి. ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీలో కూడా ఎలాంటి సిపిఎం పార్టీ పద్ధతులు కానీ, ఒక సెక్యులరిజానికి సంబంధించిన పద్ధతులు కానీ అవలంబించే పరిస్థితులు లేవు మార్కెట్లో. వాడేదో సొంతగా ఒక టార్గెట్ పెట్టేసుకుంటాడు, ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు వాడు సంపాదన వచ్చేసిన తర్వాత బోర్డు తీపేసేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ స్వార్థం కోసం పెట్టే సంస్థలు ఎక్కువ ఉన్నాయి మార్కెటింగ్ కంపెనీలు. కానీ మన యొక్క సిస్టంలో ఆయన సంపాదన ఎంతో కొంత తీసుకుంటున్నాడు, కానీ నిజాలు చెప్పి ఆ నిజం ద్వారా ఏం జరుగుతుందో గమనించి ఇక్కడ వాస్తవం అని గమనించినప్పుడే నీకు ఒక కొత్త ఆలోచన సృష్టించుకోవాలి, నువ్వు సంపాదించుకోవాలన్న ఆలోచన కలిగినప్పుడే దీంట్లో పనిచేయటం మొదలుపెట్టు. కానీ అది కలగటం అనేది ఆన్ ది స్పాట్ కలుగుతుంది. నీకు చెప్పాలంటే దానికి ఒక 5 నెలల టైమో 6 నెలల టైమో అవసరం లే. మేము చెప్పే విషయాలలో వాస్తవాలు గమనిస్తే అప్పటికప్పుడే డిసిజన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఇవాళ మారుమూల పల్లె ప్రాంతాల్లో చేస్తున్నారు వాళ్ళు. అలాంటి అవకాశాన్ని ఇవాళ మనం సిటీస్లో ఉన్నాం, ఎంతో చదువుకొని ఉన్నాం, అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. కాకపోతే ఏదో పెద్ద పెద్ద ప్రముఖ కంపెనీలు జాబ్ వస్తే చాలు అనుకుంటున్నాం. ఆ ప్రముఖ కంపెనీలు జాబ్ వస్తే నీకు ఐడెంటిటీ ఏముంది? ఆ కంపెనీలో జాబ్ చేస్తానండి అంటే ఆ కంపెనీ సంస్థ యజమానికి ఐడెంటిటీ ఉంది తప్ప నీకు ఐడెంటిటీ లేదు. నీకంటూ ఓన్ ఐడెంటిటీ కావాలి, నీకంటూ ఒక మంచి గ్రిప్ ఉండాలి, నీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో నువ్వు సంపాదించుకోవాలి అంటే ఒక సంస్థ అనేది మీకోసం ఎదురు చూస్తుందని మర్చిపోకండి. యావత్ భారతదేశం మొత్తానికి అవకాశం ఉందనేది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అలాంటి అవకాశాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు. మీరు ఇప్పుడు వస్తారా, ఎప్పుడు వస్తారు, సంవత్సరం తర్వాత వస్తారా, 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత వస్తాడా? నేను ఇదే సంస్థలో ఇప్పుడు ఒక సంవత్సరం చేస్తే చాలు, సంవత్సరం తర్వాత 100 చేయలేవన్నా అని చెప్పేసి నాతో శబదాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవాళ 6 సంవత్సరాల పాటు కూడా అదే సంస్థలో ఇప్పటికీ కూడా నిరాటంకంగా ఇంకా నాతో పాటు బలాన్ని పెంచుకోగలిగాను. ఇంకా కొన్ని వేల మందికి అవకాశాన్ని ఇప్పించేటటువంటి మార్గంలోకి మారాను. నాతో ఒక ఎండి గారితో సహా దగ్గరైపోయేటటువంటి అవకాశాన్ని నేను అదృష్టంగా భావిస్తాను. అలాంటి అవకాశం ఎవరికైనా కావాలి అనుకుంటే మీలో భారతీయుల ఉండి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే పురుషుల స్త్రీల అనేది భేదం లేదు మన దగ్గర. ఎవరికైనా సరే అవకాశం ఇక్కడ ఉంది. సంపాదన తక్కువ ఉందా, మీరు బాధపడకండి. సంపాదనలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా, బాధపడకండి. మన దగ్గర చక్కనైన సొల్యూషన్ ఉంది. ఎలాంటి అవినీతి పని మనం చేయాల్సిన పనిలే. లీగల్గానే పోదాం, చట్టపరమైన విషయాల్లోనే మనం పనిచేద్దాం. చట్ట వ్యతిరేక పనులు మన దగ్గర అవసరం లేదు. చట్టానికి లోబడి పనిచేస్తున్నాం. దేశ గౌరవాన్ని పెంచుదాం, దేశ జీడిపిని కూడా మార్చేటటువంటి పద్ధతి. ఎందుకంటే ట్యాక్స్లన్నీ కూడా పర్ఫెక్ట్గా కడుతుంటుంది మన సంస్థ. ఏదైతే ఎక్కడా కూడా లోపం లేదు. ప్రతి ఒక్కరికి టీడీఎస్ ఇన్కమ్ వస్తుంది. ఏం కావాలండి ఇంకెంతకంటే కంపెనీకి? ఎలాంటి అలా ఆలోచనలు కావాలంటే అలాంటి ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి. బట్ ఒక కొత్త విధానాన్ని, వినూత్న ఆలోచనని చేసి ఎప్పటికీ కూడా ఫెయిల్ అవ్వకుండా డిజైన్ చేసినట్టు సంస్థ మా సంస్థ. చెప్పాలంటే ఎన్నో విషయాలు దాగున్నాయి దీంట్లో, ఏది అల్లాటప్పకి చెప్పట్లే. 50-60 కంపెనీలు మారి మా సంస్థలో నా దగ్గర పనిచేసే వాళ్ళని చూశాను నేను. కొన్ని 100,000 కంపెనీల దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన సిస్టమ్స్ విన్నా నేను. కానీ
నేను వినటం తప్ప చేసింది ఏది లేదు. ఒకే ఒక సంస్థ, శ్రీకార్యం సంస్థ. దాంట్లో మాత్రమే ఎప్పటికీ పనిచేస్తాను. ఎప్పటికీ కూడా ఈ సంస్థని నా యొక్క దైవంగా భావిస్తాను. అలాంటి సంస్థలో మా జూనియర్స్ ఎవరైనా సరే రాంగ్ రూట్లో రాంగ్ ప్రమోషన్ మాత్రం దయచేసి చేయొద్దు. ఎందుకంటే నేను చేసే పద్ధతులు మీ అందరికి తెలుసు. అలాంటి పద్ధతిని అవలంబిస్తేనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని గమనించండి. ఫస్ట్ మీరు కూడా అదే పద్ధతిని అవలంబిస్తే 1 సంవత్సరం లేట్ అవ్వచ్చేమో అయితే, కానీ మీరు ఆ స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు. అది చేరుకోవాలంటే మీరు రాంగ్ కమిట్మెంట్లు ఇస్తే మీ జూనియర్స్ మిమ్మల్ని నమ్మటం మానేస్తారు. మీతో మాట్లాడాలంటే జంకుతారు. అలాంటి రాంగ్ కమిట్మెంట్లు చేయొద్దు దయచేసి. ఎవరెవరికి ఈ విషయాన్ని చెప్తున్నారో మీకు తెలుసు. అది వాడిని మీరు సరి చేసుకుంటేనే, మీకోసం చెప్తున్నా. మీరు సరి చేసుకోకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, అది మీకే ప్రాబ్లం కాబట్టి చెప్తున్నా. అది సరి చేసుకున్నారా మీరు ఈ కెరియర్లో ఇంకాస్త ముందుకు వెళ్తారు, లైఫ్ టైం జర్నీ చేయగలుగుతారు. అది సరి చేసుకోలేకపోయారా మీరు ఎక్కడ ఆగిపోయారో అక్కడే ఆగిపోతారు. మీ ప్రమాదం, మీ ఐడియా అనేది కూడా ప్రమాదంలో ఉన్నట్లు. ఎందుకంటే మీ జూనియర్స్ నా దగ్గర కంప్లైంట్ ఇస్తే నేను కూడా ఏం చేయలేను. డైరెక్ట్గా ఎండి సార్కి ఆయన ఏ యాక్షన్ తీసుకుంటే ఆ యాక్షన్ నేను కూడా కట్టుబడి ఉండాల్సిందే. ఇవన్నీ తెలుసుకోండి. ఇది నా యొక్క సంస్థ, నాతో పాటు పనిచేస్తున్న సంస్థలో నా జూనియర్స్కి నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే నాతో కలిసి కొత్త వారు ఎవరైనా జర్నీ చేయాలనుకుంటే, మన ఇండియన్స్ అయి ఉంటే, తెలుగు ప్రజలైతే ఇంకా బెటర్. ఎందుకంటే నాకు తెలుగు, నా యొక్క మాతృభాష తెలుగు భాష. హిందీ, ఇంగ్లీష్ అనేది కొంతవరకు నేను కవర్ చేస్తాను, పూర్తిగా అయితే నాకు రాదు. పూరా నహీ ఆతా హిందీ మెరకు, ఇంగ్లీష్ ఎస్ సమ్ బెటర్, బట్ తెలుగు ఈజ్ మై మదర్ టంగ్, నా యొక్క మాతృభాషది. మీరు ఎవరైనా సరే శ్రీకార్యల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో మీరు కూడా మీ యొక్క సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్ 8074051435. డైరెక్ట్గా ముందు కాల్ అయితే చేయకండి, ఎందుకంటే నా జూనియర్స్తో మాట్లాడడానికి నా టైం సరిపోదు. కాబట్టి మీరు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు. అదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది. మరొకసారి చెప్తాను నేను నెంబరు. నా పేరు కరుణారామ్ అండి. నేను నా యొక్క డీటెయిల్స్ ఏమి చెప్పకుండానే వీడియోని స్టార్ట్ చేశాను. చాలామందికి, మీకు నా సోషల్ మీడియా మిత్రులందరికీ తెలిసి ఉండొచ్చు. నేను తెలియని వాళ్ళకి, నేను ఎక్కడ ఉంటానంటే గండుగులపల్లి అనే గ్రామం. అదే గ్రామంలో మంత్రి గారు ఒక ఆయన, తెలంగాణ మంత్రివర్యులు ఇప్పుడు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే గారు ఒకరు ఉన్నారు, జారే ఆదినారాయణ గారు ఎమ్మెల్యే గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆ విలేజ్లో నేను ఉంటాను. నా పేరు వచ్చేసి కరుణారామ్. మా ఇంటి పేరు సత్తెనపల్లి. నేను విలేజ్ ఉండేది కూడా గండుగులపల్లి విలేజ్లో. నా యొక్క మొబైల్ నెంబరు మరొకసారి చెప్తున్నాను, 8074051435. ఇంకొక విషయం, లాస్ట్ అండ్ ఫైనల్గా, నా యొక్క బృందం ఏదైతే రంపచోడవరం బృందం ఉందో, ఆ బృందానికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు అలా తయారవుతారని, వాళ్ళ ద్వారా ఒక మంచి యూనిట్ నేను సాధించగలిగాననేటటువంటి గర్వాన్ని నాకు ఇస్తారని. కానీ నేను స్టార్టింగ్లో నేనైతే అంటే ఫస్ట్ అయితే చెయ్యాలి అనే సంకల్పం నాకు ఉంది, కానీ వాళ్ళు కూడా తయారవ్వాలనే సంకల్పం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇది జరిగింది. వాస్తవం చెప్పాల్సిందే. ఎందుకంటే నేను ఎంత తయారు చేయాలనుకున్నా తయారయ్యే వాళ్ళు లేనప్పుడు నేను ఎలా చేయగలను? దానికి వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరింత ఎదుగుదల మీలో రావాలని, మీరు మన యొక్క భారతదేశానికి, యావత్ భారతదేశానికి ఆదర్శవంతంగా తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించి నా సహాయ సహకారాలు ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఆ బృందానికి ఇవ్వడానికి, నాకు మార్కెట్లో చాలా బృందాలు ఉన్నప్పటికీ నాకు ఒక చాలా దగ్గరైనటువంటి, ప్రీతి పాత్రమైనటువంటి బృందం అనేది ఏదైనా ఉంది అంటే గర్వంగా చెప్పుకుంటాను. అలాంటి బృందంగా మారాలి అంటే నా మనసుకు దగ్గర అవ్వాలి ఎవరైనా సరే. ఆ మనసుకు దగ్గరైనప్పుడు నేను కూడా అది గర్వంగా చెప్పుకుంటాను. అలా వారు నాకు ఎందుకో తెలియదు అలాంటి ఆప్యాయతని, అలాంటి అనురాగాన్ని నాతో మమేకం చేసుకోగలిగారు. అలాంటి నా యొక్క రంపచోడవరం ఆ ఏరియా బృందం, ప్రతి ఒక్క బృందానికి, నా వ్యాపార భాగస్వామ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే రాబోయే కొత్త వారు ఎవరైనా సరే, మీకు మీ సొంత ఐడెంటిటీ, మీకు ఒక నాలెడ్జ్, ప్రాపర్ సిస్టమేటికల్గా, అలాగే వాస్తవాలను గమనించుకొని, ఎలాంటి లై మాటలు అంటే అబద్ధాలు చెప్పకుండా ఉన్నటువంటి వాస్తవాలని చెప్పి, ఈ వాస్తవాల ద్వారా మనం ఎలా దీంట్లో, మన దగ్గర ఉండే ప్రొడక్ట్ కూడా హైమండ్ ప్రొడక్ట్ కాదండి, హైలీ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్, డైమండ్ ప్రొడక్ట్స్తో మనం వ్యాపారం చేసేటటువంటి సదవకాశం మనకు దొరుకుతూ ఉంది. అలాంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని మీకు ఉందా? ఖచ్చితంగా నా నెంబర్కి వాట్సాప్ ద్వారా
నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను మీతో ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తాను. మిమ్మల్ని ఉత్తీర్ణవంతులు చేసే వరకు మీకు వెన్నంటి ఉంటానని చెప్పుకుంటూ, ఆ భరోసా నాకు కంపెనీ ఇచ్చింది కాబట్టి నా నుంచి మీకు ఇవ్వడానికి నాకు ఎలాంటి సందేహాలను తెలియజేసుకుంటూ, మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మీ కరుణారాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.